రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ అన్నారు, వాడితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి పైన ఒక సినిమా రాబోతుంది సార్, వివేకం అనే పేరుతో. అయితే ఈ సినిమా మరి ఎవరు తీస్తున్నారు, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, మరి ఏ టైంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, దీనివల్ల ఎవరికి మేలు జరిగే అవకాశం ఉంది సార్? వివేకం అనే ఒక సినిమా ట్రైలర్ చూశాను. అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో కూడా పెట్టారు. దాదాపు 1 lakh పైన వ్యూస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఫస్ట్ డిస్క్లైమర్లో ట్రైలర్లో ఏమేశారంటే, ఇది బేస్డ్ ఆన్ సిబిఐ ఛార్జ్ షీటు, దస్తగిరి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం, ఈ రెండింటి మీద బేస్ చేసుకొని ఈ సినిమా తీస్తున్నాము అనేది వాళ్ళు వేసుకున్నారు. దాని తర్వాత జగన్ ఇంట్రడ్యూస్ చేశారు. జగన్ ఏమో నేను కొత్త పార్టీ, నాయన పేరుతో కొత్త పార్టీ పెడుతున్నాను అని చెప్తున్నాడు. సో విఎస్ఆర్పి పార్టీ పేరు, వైఎస్ఆర్పి బదులు విఎస్ఆర్పి అనేది పెట్టారు. సో ఇప్పుడు జగన్ ప్లాన్ చేసే వీళ్ళని చంపించాడు అవినాష్ రెడ్డి ద్వారా అని ఏ కథనం అయితే ఉందో, సిబిఐ కథనం అదే కదా, తెలుగుదేశం కథనం అదే, సునీతారెడ్డి కథనం అదే, దాన్నే ఈ వెర్షన్లో పెట్టారు. మనకి ట్రైలర్ చూస్తే కొత్త విషయం ఏదైతే లేదు, కొత్తగా షాక్ చేసింది ఏం లేదు. మామూలుగా వాళ్ళు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో, అంటే ఎంపీగా షర్మిలా నిలబడమన్నాడని, షర్మిలానే తగిన వ్యక్తి అని, సో నువ్వు నిలబడితే నువ్వు, లేదంటే మీ అమ్మ నిలబడాలి, కానీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదని వివేకానంద రెడ్డి అన్నాడని ఆల్రెడీ చెప్తున్నారు. దానివల్లే ఇతను బతుకుంటే తనకు ఎంపీ రాదేమో అనుకొని అవినాష్ రెడ్డి చంపాడు అనేదే అందరి కథనం. నిజానికి అది అంతకంటే స్టూపిడ్ స్టోరీ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆయన చనిపోయే రోజు కూడా అవినాష్ రెడ్డి తరపున క్యాంపెయిన్ చేసి వచ్చాడు. ఎందుకు చేస్తాడు మరి, ఇష్టం లేనోడు? ఇప్పుడు నీ మీద నాకు ఇష్టం లేకపోతే నీ క్యాంపెయిన్కి నేనెందుకు వచ్చి ఈయన కోట్లేసి ఈయన్ని సీఎం ఎంపీ చేయండి అంటాను? ఈయన అడుగుండొచ్చు, ఎవరిని, షర్మిలాని అంతకుముందు అడుగుండొచ్చు, ఆ అమ్మాయి నేను చేయను అనింది. దాని తర్వాత ఇతనికే ఇస్తామన్నప్పుడు అతను దానికి కన్విన్స్ అయ్యి వెళ్ళుండొచ్చు కదా. కన్విన్స్ కాకపోతే ఎందుకు వెళ్తాడు ఆయన? అంత పెద్ద ఆయన మొహమాట పడి వెళ్ళాడు కదా. అంతకుముందు రోజు నుంచి క్యాంపెయిన్లు చేస్తున్నాడు. రెండవది, ఆయన క్యాంపెయిన్లు చేసి తన వైపు ఉంటే అతన్ని ఎందుకు చంపుకుంటాడు? అతన్ని ఉంటేనే తనకి లాభం కదా అవినాష్ రెడ్డికి. అతను ఉంటే పులివెందుల తాలూకాలో అతనికి మంచి పట్టుంది. ఎందుకంటే అతను లయన్స్ క్లబ్ దగ్గర నుంచి కూడా, ఆ తర్వాత సమితి ప్రెసిడెంట్ దగ్గర నుంచి అక్కడే పనిచేస్తున్నాడు. ఆయన ఇంకెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు కూడా తిరగల, పులివెందుల్లోనే ఆయన ఫోకస్ అంతా. అందుకని పులివెందుల్లో ప్రతి ఇల్లు తెలుసు, ప్రతి మనిషి ఆయనకి తెలుసు. అట్లాంటప్పుడు ఆయన వచ్చి క్యాంపెయిన్ చేసి ఆయన తన గెలుపు కోసం ట్రై చేస్తుంటే అవినాష్ రెడ్డి అతన్ని ఎందుకు చంపుకుంటాడు? ఇది బేస్లెస్ పాయింట్. అందుకనే ఇది ఏ కోర్టులో కూడా నిలిచే పాయింట్ కాదు. ఇప్పటివరకు సిబిఐని కూడా, ఆ మధ్య కూడా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు దాదాపు 16 ప్రశ్నలు సంధించింది. సో మొత్తం కథనంలోనే మేజర్ ఫ్లా ఉంది. అంటే మోటివ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక హత్యలో మోటివ్ ఇంపార్టెంట్. ఆ మోటివ్ రివెంజ్ కావచ్చు, లేకపోతే మర్డర్ ఫార్ గెయిన్, అంటే చంపడం వల్ల తమకు ఏం లాభం అనేది కావచ్చు. మోటివ్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది, నిరూపించాల్సి. ఎందుకంటే ఐ విట్నెస్ లేదు ఇక్కడ. చంపిన వాళ్ళైతే వీళ్ళు, ఎవరు చంపించిందనే దగ్గర అయితే లేదు. చంపిన వాళ్ళు అనేది కూడా ఎవరు చెప్తున్నారు? దస్తగిరి చెప్తున్నాడు. దస్తగిరి డబ్బులు తీసుకొని హత్య చేసిన ఒక కిరాయి హంతకుడి మాటకి కోర్టులో ఎంత వాల్యూ ఉంటుంది? అదొక్కటే సరిపోదు. దాని తర్వాత వీళ్ళు మెటీరియల్ ఎవిడెన్సు, డాక్యుమెంటల్ ఎవిడెన్సు ఇవన్నీ కూడా పెట్టి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అవేమో లేవు. అప్పుడేమో ఓదరగొట్టారు, ఏది గూగుల్ టేక్అవుట్ అని. ఫైనల్గా గూగుల్ టేక్అవుట్ తేల్చేశారు వాళ్ళే. గూగుల్ టేక్అవుట్ పనిచేయదు, ఫోన్ డేటా లేదు. ఆయన యాక్టివ్గా ఉన్నాడని చెప్తున్నారు. యాక్టివ్గా ఉండకుండా ఎందుకు ఉంటాడు? నైట్ అంతా యాక్టివ్గా ఉన్నాడంటే ఆయన క్యాంపెయిన్లో ఉన్నాడు. ఆయన ఫోన్ యాక్టివ్గా, నా ఫోను ఇప్పుడు మనం ఓపెన్ చేస్తుంటే కూడా యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది. దాన్ని నువ్వు ఎలా నిరూపిస్తావు? యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఇతనికి అంతకులతో సంబంధాలని. కాబట్టి ఏ రకమైన సాక్ష్యాలు లేవు. ఇంతవరకు ఆ లెటరు నిన్న హైడ్రేన్ టెస్ట్కి పంపించారు, అదేమైంది ఇప్పటి వరకు తెలీదు. అప్పట్లో పంపించారు, ఆ గొడ్డలి రికవరీ కాలేదు. మరి వీడే చంపినాడు, వీడే అప్రూవర్గా మారితే వాడికి తెలుసు కదా గొడ్డలు ఎక్కడ పెట్టాడో.
దస్తగిరికి, వాడు ఎందుకు చెప్పట్లేదు తెలీదు. సో ఈ మొత్తం కథనంలో ఈ సిబిఐ తీసుకొచ్చిన కథనం దాన్ని బేస్ చేసుకొని వివేకం అనే తీసే కథనంలో ఎక్కడ కూడా కన్విన్సింగ్ స్టోరీ లేదు. ఓకే. ఇదే పైగా వీళ్ళు ఈ ట్రైలర్లో ఉన్నదైతే ఎవరికి తెలియని యాంగిల్ ఏమి చెప్పలే. వీళ్ళు ఆల్రెడీ వందల సార్లు టీవీల్లో, యూట్యూబ్ ఛానల్లో, పేపర్లలో వచ్చిన కథనం, దస్తగిరి అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన కథనం ఇదే వచ్చింది తప్ప, సునీత చెప్పిన కథనం ఇవే వచ్చాయి తప్ప ఇంకేమీ కొత్త పాయింట్ అయితే ట్రైలర్లో లేదు. మరి సినిమాలో ఏమైనా ఉంటుందేమో తెలియదు మనకి. తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం ఏమంటే, ఎవడు సినిమా తీసినా, షార్ట్ ఫిల్మ్ తీసినా డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అనే పేర్లు ఉంటాయా? అవును. దీంట్లో అసలు ఎవడి పేర్లు. ఇదో విచిత్రం. ఎవడు తీస్తున్నాడు ఈ సినిమా? అంత ధైర్యం లేదా వీళ్ళకి? అర్థం కాలేదు. ధైర్యం ఉంటే సినిమా డైరెక్టర్ పేరు వేయాలి కదా, ప్రొడ్యూసర్ పేరు వేయాలి కదా, ఎందుకు వేయట్లేదు? అంత భయపడుతున్నారా? సో కొంతమంది ఏమంటున్నారంటే అసలు దీనికి దస్తగిరి ప్రొడ్యూసరు, దస్తగిరి డైరెక్టరు, దస్తగిరి పేరు వేసుకుంటే భయపడి వాడు పేరు వేసుకోలేదు, అందుకని దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే పెట్టారు టైటిల్. దస్తగిరి అనే పేరు తప్ప దీంట్లో ఇంకే పేరు లేదు కాబట్టి దీన్ని దస్తగిరి తీస్తున్నాడు ఈ సినిమాని, దస్తగిరికి తెలుగుదేశం వాళ్ళు ఫండ్ ఇస్తున్నారు అన్న అభిప్రాయం కూడా కామెంట్లలో చూశాను నేను. ఓకే. సో క్లియర్గా అదైతే దస్తగిరి తీసాడు లేదు, ఎవడు తీసాడు లేదు మనకు తెలియదు. ఎలా చెప్తాము దస్తగిరి తీసాడని? పేరు అయితే దస్తగిరి ఉంది, డైరెక్టర్ పేరు, ప్రొడ్యూసర్ పేరు, ప్రొడక్షన్ హౌసు, దీనికి కెమెరా ఎవరు, మ్యూజిక్ ఎవరు, ఏదీ లేదు. మరి ఏదీ లేకుండా ఒక ట్రైలర్ని ఎలా రిలీజ్ చేస్తారో నాకు తెలియదు. పోనీ సినిమా థియేటర్కి రాబోతుందా? అది కూడా రాదు. సినిమా ఎక్కడంటే vivekabiopic.com అనే సైటు, ఆ సైట్కి కూడా వెళ్ళి చూశాను నేను. ఆ సైట్లో కూడా ఏమీ లేదు. ఓన్లీ 100 రూపాయలు కట్టి ఈ సినిమా చూడండి, 22వ తేదీ రిలీజ్ అవ్వబోతుంది అనే డీటెయిల్స్ తప్ప ట్రైలర్ పెట్టారు అంతే. ఆ సైట్లో ఇంక వేరే ఏమీ లేదు అసలు. అంత సింపుల్ సైట్ అది. అంటే ఓన్లీ సినిమా చూడడం కోసం 100 రూపాయలు అక్కడ క్లిక్ చేస్తే 100 రూపాయలు కడితే 22వ తేదీ నుంచి సినిమా చూడవచ్చు. మరి సినిమాలన్న డైరెక్టర్ పేరు, ప్రొడ్యూసర్ పేరు ఇస్తారా? అక్కడ ఇచ్చేటైతే మరి ట్రైలర్లు ఇచ్చి ఉండాలి కదా. ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. అంటే దస్తగిరి తీసాడా దీన్ని, తెలుగుదేశం దస్తగిరి దగ్గర తీయించిందా అనేది కూడా తెలియదు. ఎందుకంటే వాడు చెప్పిన కథనం మీదే సిబిఐ ఆధారపడి ఇది చేసింది. మిగతా ఎవరు కూడా వాళ్ళు చెప్పట్లేదు, చెప్పినట్టుగా లేదు, వాంగ్మూలాలు వాళ్ళవి లేవు. సో ఇందులో కూడా ఈ ట్రైలర్లో కూడా వీళ్ళ వ్యవహారాలే ఉంది. సునీల్ యాదవ్ గొడ్డలు వేసి నరుకుతున్నట్టు ఉంది, అవే పెట్టారు. అంటే ఎర్రగంగిరెడ్డి నెంబర్ 1 దీంట్లో, A1 అక్యూజన్ నెంబర్ 1 ఎర్రగంగిరెడ్డి, నెంబర్ 2 సునీల్ యాదవ్, నెంబర్ 3 ఉమాశంకర్ రెడ్డి, నెంబర్ 4 దస్తగిరి, నెంబర్ 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, నెంబర్ 6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 వైఎస్ భాస్కర్ రెడ్డి, నెంబర్ 8 అవినాష్ రెడ్డి. సో ఇది ఆర్డర్. వీళ్ళందరినీ చూపించారు. సో దస్తగిరి లాంటి వాడిని పెట్టారు, జగన్ లాంటి క్యారెక్టర్ని పెట్టారు, ఇటు భారతి లాంటి క్యారెక్టర్లు, ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి దీంట్లో. ఇంక వివేకానంద రెడ్డి అయితే పర్ఫెక్ట్గా వివేకానంద రెడ్డి లాంటి క్యారెక్టర్ని పెట్టారు. అంటే వీళ్ళు క్లియర్గా ఒకవైపు స్టోరీని తీసుకొని దీన్నే పెట్టారు. అందుకనే వాళ్ళు ముందు కూడా వేశారు. సో ఇది ఖచ్చితంగా దీని వెనకైతే తెలుగుదేశం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి లాభం ఈ సినిమా వల్ల అనే దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. ఎట్లాగైతే వ్యూహం శబదం వెనక వైసీపీ ఉందో, యాత్ర వెనక వైసీపీ ఉందో, యాత్ర 2 వెనక, యాత్ర వెనక కూడా, అలాగే దీని వెనక కూడా అంతకుముందు వచ్చిన రాజధాని ఫైల్స్ వెనక కూడా తెలుగుదేశమే ఉంది. తెలుగుదేశానికి సంబంధించిన ఒక ఛానల్ వాళ్ళే దాన్ని ప్రొడ్యూస్ చేశారు. అట్లాగే ఇదైతే అసలు పేరు కూడా దాంట్లో ఉన్న రాజధాని ఫైల్స్లో డైరెక్టరు, ప్రొడ్యూసరు వాళ్ళందరూ పేర్లు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడారు మీడియాతో. ఇది ఏమీ లేకుండా ఇంత సీక్రెట్గా చేయాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది అనేది అర్థం కాలేదు. దీనివల్ల జగన్కి ఏ రకమైన నష్టం అనేది కూడా చెప్పలేము. నష్టం ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ 2019 ఎలక్షన్లో దీన్ని ఉపయోగించుకున్నారు జగన్ వాళ్ళు. అప్పుడు కూడా చంద్రబాబు చేశాడు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా దీన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారు తప్ప దీని చంద్రబాబు ఈ హత్యకు సంబంధం లేదు. ఆయనకి తెలుగుదేశం వాళ్ళకి క్లియర్గా సంబంధం లేదు హత్యతో. అది తెలిసి కూడా జగన్ అప్పుడు చంద్రబాబు మీద నేరం మోపి నారాసుర రక్త చరిత్రను బుక్ చేసి జగన్ కూడా క్లియర్గా రాజకీయాలు చేశాడు, ఈ హత్యని రాజకీయంగా ఉపయోగించుకున్నాడు. అప్పుడు
సునీత రెడ్డి కూడా జగన్కు ఉపయోగపడింది. ఓకే. ఇప్పుడు చంద్రబాబు దీన్ని ఉపయోగించుకోదలుచుకున్నాడు. ఆ కాంటెక్స్లో వివేకం సినిమా అనేది రిలీజ్ అవబోతుంది.